హాయ్ స్టూడెంట్, వెల్కమ్ టు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఈ రోజు మనం జనవరి కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ ఆర్సీ రెడ్డి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చూద్దాము. స్పెసిఫికల్లీ ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే 50 MCQs దీంట్లో భాగంగా ఉంటాయి. సో ఈ మ్యాగజైన్ ని మీరు ఆర్సీ రెడ్డి టెలిగ్రామ్ ఛానల్లో అవైల్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ టాపిక్. సో డిఫరెంట్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏపీలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాయని ఇంట్రెస్ట్ చూపించాయి. ఫర్ ఎగ్జాంపుల్ BDL, HFCL, కళ్యాణి స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటెడ్ ఇట్లాంటి కంపెనీస్ ఏపీలో ఇన్వెస్ట్ చేస్తామని ఇంట్రెస్ట్ చూపించాయి. 3,730 crores ఇన్వెస్ట్ చేస్తామని చెప్పాయి. సో దీంతో పాటు మనకు ఏపీలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉంది 2025 to 2030. సో దీని ఎయిమ్స్ వచ్చేసి 1 lakh crores ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ చేయడం, దాంతోపాటు 1 lakh జాబ్స్ విత్ ఇన్ 5 years లో క్రియేట్ చేయడం, దాంతోపాటు యాంకర్ ఇండస్ట్రీస్. సో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో యాంకర్ ఇండస్ట్రీస్ ని ఎస్టాబ్లిష్ చేయడం, దాంతోపాటు MSMEs ని బూస్ట్ చేయడానికి, MSMEs ఏరోస్పేస్ డిఫెన్స్ లో MSMEs డెవలప్ చేయడానికి హబ్ అండ్ స్పోక్ మోడల్లో MSMEs డెవలప్ చేయాలి. సో ఈ ఎయిమ్స్ తో మనకు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ తెచ్చాము. సో దీంతో పాటు మనకు క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ లో 5 క్లస్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నావల్ ఫెసిలిటీ. సో మొత్తం నావీకి సంబంధించి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ విశాఖపట్నంలో. తర్వాత అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ ఇది ఓరకల్లులో. సో దాంతోపాటు ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ ఇవి జగ్గైపేటలో. ఇంకోటి డిఫెన్స్, ఎక్స్క్లూజివ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంతా తిరుపతి, దొన్నకొండలో. సో దాంతో పాటు మనకు ఏరోస్పేస్ అండ్ ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ ఇది అనకాపల్లిలో. సో ఇట్లాంటి ఏరియాస్ లో క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ చేస్తామని ఏపీ గవర్నమెంట్ చెప్పింది. సో దాంతో పాటు మనకు స్పేస్ సిటీ ముందే చూసాం. మనకు ట్విన్ స్పేస్ సిటీస్ మనకు తిరుపతి, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్స్ ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఈ స్పేస్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా తిరుపతిలో మనకు 500 acres కేటాయించడం జరిగింది ఏపీఐఐసి. ఈ 500 acres లో 140 acres స్టార్ట్అప్ ఏరియాగా డెవలప్ చేద్దామని అనుకుంటున్నాయి. సో దాంతో పాటు మనకు డిఫెన్స్ లో ఇంకా ఏమేమి ఉన్నాయంటే డిఫెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తిరుపతిలో డెవలప్ చేయాలనుకుంటున్నారు. దాంతో పాటు BDL సో ఇంటిగ్రేటెడ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ డెవలప్మెంట్ ఇది మనకు అనకాపల్లిలో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది. దాంతో పాటు ఇంకా డిఫరెంట్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ దొన్నకొండలో, తిరుపతిలో కూడా డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు సెకండ్ టాపిక్. నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ ఒక సింపోజియం, ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది అహోబిలం పార్వేత ఉత్సవము. ఇదేంటంటే చెంచూస్ దే రిలేషన్షిప్ విత్ అహోబిలం నరసింహస్వామి. సో ఇది వీళ్ళ కల్చరల్ సిగ్నిఫికెన్స్, సో సోషల్ సిగ్నిఫికెన్స్, రిచువలిస్టిక్ సిగ్నిఫికెన్స్ ఇవన్నీ ఈ సింపోజియంలో భాగంగా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఈ నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీతో పాటు ఇది సింపోజియం ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు సో తిరుపతి యూనిట్ ఆఫ్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ నేషనల్ ఆర్ట్స్, ఇంకోటి నంద్యాల్ ఏరియా చాప్టర్ ఆఫ్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్. ఈ రెండు కలిపి ఈ సింపోజియం ని ఆర్గనైజ్ చేయడం జరిగింది త్రూ నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ. ఇదేంటంటే చెంచూస్ దే రిలేషన్షిప్ విత్ అహోబిలం నరసింహస్వామి టెంపుల్. సో చెంచూస్ ఈ నరసింహస్వామిని పూజించడం జరుగుతుంది. దీంతో పాటు ఈ మాక్ హంటింగ్, చెంచూస్ ఏ విధంగా మాక్ హంటింగ్ చేస్తారు అని కూడా ఈ సింపోజియంలో భాగంగా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో ఇంకా ఏంటంటే చెంచూస్ గురించి మనం తెలుసుకుంటే, చెంచూస్ ఒక PVTG ట్రైబ్. సో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. ఈ పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ గా డెసిగ్నేట్ చేయాలి అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఒకటి ప్రీ అగ్రికల్చరల్ టెక్నాలజీస్ యూస్ చేయాలి. దాంతో పాటు లో
లో లిటరసీ రేట్స్, దాంతోపాటు డెమినిషింగ్ ఆర్ స్టాగ్నెంట్ పాపులేషన్. సో వాళ్ళ పాపులేషన్ తగ్గుతూ ఉండాలి, లేకపోతే స్టాగ్నెంట్గా ఉండాలి. సో ఈ ప్రీ కండిషన్స్ బేస్ చేసుకొని మనము ఒక ట్రైబల్ గ్రూప్ని పీవీటీజీస్గా డిక్లేర్ చేయొచ్చు. ఈ చెంచూస్ మాట్లాడే భాష ద్రవిడియన్ లాంగ్వేజ్, అది మన తెలుగుతో కొంచెం లింక్ అయి ఉంటుంది. దాంతోపాటు ఈ చెంచూస్ సోషల్ స్ట్రక్చర్ వచ్చేసి వీళ్ళు పెంటాస్లో ఉంటారు. సో ఈ హ్యామ్లెటెడ్ స్ట్రక్చర్స్ లాగా డిఫరెంట్ హ్యామ్లెటెడ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో దీంట్లో వీళ్ళు ఉంటారు, దీన్ని పెంటాస్ అంటారు. వీళ్ళు కిన్షిప్ ఆర్గనైజేషన్ ఎట్లుంటుందంటే రిలేటివ్స్ అంతా రిలేటివ్స్ లాగా ఉంటారు, అందుకు కిన్షిప్ బేస్డ్ ఆర్గనైజేషన్స్ ఇవి. దాంతోపాటు చెంచూస్ నల్లమల్ల ఫారెస్ట్ రేంజ్ లో ఉంటారు. ఇప్పుడు థర్డ్ టాపిక్ ఏవియేషన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీ. దీన్ని భోగాపురంలో ఎస్టాబ్లిష్ చేయాలని ఒక ప్రపోజల్ ఉంది, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఏవియేషన్ సెక్టర్లో స్కిల్డ్ ప్రొఫెషనల్ చాలా తక్కువ ఉన్నారు. సో టోటల్గా పర్ ఇయర్ 8,000 ఏరోస్పేస్ ఇంజనీర్స్ బయటకు వస్తే, ఓవరాల్గా మనము తీసుకుంటే టోటల్ ఇంజనీర్స్ గ్రాడ్యుయేట్స్లో ఓన్లీ 0.5% టోటల్ ఇంజనీర్స్ బయటకు వస్తే ఓన్లీ 0.5% ఏరోస్పేస్ ఇంజనీర్స్ ఉంటున్నారు. సో స్కిల్డ్ ప్రొఫెషనల్స్ చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు మనకు ఏవియేషన్ సెక్టర్ చాలా బూమింగ్ అవుతుంది. సో 200 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ప్రతి ఇయర్ మనకు 700 మిలియన్ ప్యాసింజర్స్ దీంట్లో ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో దాంతో పాటు మనకు డిఫెన్స్ సెక్టర్లో కూడా ఇప్పుడు 2024కి మనకు $28 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇది 2034కి $57 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఈ ఏవియేషన్ సెక్టార్లో, డిఫెన్స్ సెక్టార్లో స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కానీ, లేకపోతే మెయింటెనెన్స్ చేయడానికి, సో ఎయిర్ క్రాఫ్ట్స్ మెయింటెనెన్స్ కానీ, లేకపోతే సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, సో ఇవన్నీ డెవలప్ చేయాలంటే మనకు ఆపరేట్ చేయాలన్నా, డెవలప్ చేయాలన్నా, ఇన్నోవేట్ చేయాలన్నా మనకు స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అవసరం. సో ఈ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ని మనము డెవలప్ చేయడానికి, లేకపోతే స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ని ట్రైనింగ్ ఇవ్వడానికి మనకు ఈ డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీ భోగాపురంలో పెట్టడం జరిగింది. ఇది కంట్రీస్ ఫస్ట్, ఇది గుర్తుపెట్టుకోండి మీరు, కంట్రీస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ సిటీ భోగాపురంలో. ఈ ఎడ్యుకేషన్ సిటీని డెవలప్ చేస్తున్నది జిఎంఆర్ మాన్సాస్. ఈ మాన్సాస్ అశోక్ గజపతి రాజు వాళ్ళది, సో గవర్నర్ గోవాకి. ఈ మాన్సాస్ ట్రస్ట్ ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ సిటీగా ఇది డెవలప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫోర్త్ టాపిక్, జల్ జీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ ని అమరజీవి జలధారగా నేమ్ చేంజ్ చేయడం జరిగింది. సో ఈ జల్ జీవన్ మిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రతి రూరల్ హౌస్ హోల్డ్ కి హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు దీని పేరుని అమరజీవి జలధారగా చేంజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇది ఎక్కడ లాంచ్ చేశారంటే నిడదవోలు కాన్స్టిట్యుయెన్సీ వీరవల్లి విలేజ్ లో ఇది లాంచ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మనకు 1.32 crores పీపుల్ కి నెక్స్ట్ 30 years లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ కంటామినేషన్, సో వాటర్ క్వాలిటీ డిటోరేట్ కావడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ అమరజీవి ద్వారా అవన్నీ ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేయడం జరుగుతుంది. సో దీని ఫండింగ్ వచ్చేసి 50:50. సో సెంట్రల్ గవర్నమెంట్ మనకు 50% ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 50% పెట్టాలి. సో దీంతో పాటు మనకు ఇది 5 districts లో దీని ఇంపాక్ట్ చూపించవచ్చు బాగా. సో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ అండ్ ఏలూరు డిస్ట్రిక్ట్స్. సో ఇక్కడ ఆర్థర్ కార్టన్ బ్యారేజ్ నుంచి సో డౌన్ స్ట్రీమ్ కి మనకు వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ వర్క్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మోర్ దాన్ 1,000 crores దీనికి కేటాయింపులు కూడా జరిగినాయి. నెక్స్ట్ పొట్టి శ్రీరాములు గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 58 days ఫాస్ట్ ఆన్ టు హంగర్ చేశాడు ఫర్ క్రియేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్. సో అక్టోబర్ 19th 1952 నుంచి డిసెంబర్ 15th వరకు హంగర్ స్ట్రైక్ చేశాడు. అతను చనిపోయిన తర్వాతని మనకు ఆంధ్ర స్టేట్ క్రియేట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత చాలా స్టేట్స్ మాకు కూడా సపరేట్ స్టేట్ లింగ్విస్టిక్ బేసిస్ లో క్రియేట్ చేయాలి అని చాలా స్టేట్స్ అడిగాయి. సో అందుకు ఎస్ఆర్సి అనేది వచ్చింది, స్టేట్ రీఆర్గనైజేషన్. దీని రికమెండేషన్ బేసిస్ లో ఉన్న స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ 1956 లో క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు 5th టాపిక్, ఏపీ సీఎం
సెంట్రల్ అసిస్టెంట్స్ అడగడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ని. ఏ దాని కింద అంటే పూర్వోదయ అండ్ స్పెషల్ అసిస్టెంట్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్. సో దీంట్లో భాగంగా సెంట్రల్ అసిస్టెంట్స్ అడగడం జరిగింది. పూర్వోదయ అంటే మనకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఈస్టర్న్ రీజన్స్. ఈస్టర్న్ రీజన్స్ అంటే బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా అండ్ ఏపీ. సో ఏపీ కూడా ఈస్టర్న్ రీజన్స్ లో భాగంగా కేటగరైజ్ చేయడం జరిగింది. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఈస్టర్న్ రీజన్స్. సో ఈస్టర్న్ రీజన్స్ దగ్గర ఉన్న రిసోర్స్ యూటిలైజేషన్, సో హ్యూమన్ రిసోర్స్ కానీ ఫైనాన్షియల్ రిసోర్స్ కానీ అన్ని రిసోర్స్ యూటిలైజ్ చేసి హోలిస్టిక్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన సీఎం గారు ఈ సెంట్రల్ అసిస్టెన్స్ సీక్స్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనకు లాజిస్టిక్స్ డెవలప్మెంట్, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, సో రిసోర్స్ యూటిలైజ్ చేసుకొని స్టీల్, కోల్ ఇవన్నీ యూటిలైజ్ చేసుకొని మనకు హోలిస్టిక్ డెవలప్మెంట్ ఈస్టర్న్ రీజన్ లో చేయాలి అని దీని ఏమ్. సో దాంతో పాటు మనకు స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. సో క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాలని చాలా స్టేట్ గవర్నమెంట్స్ ని ఇన్సెంటివైజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ 50 years ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మన చీఫ్ మినిస్టర్ సెంట్రల్ అసిస్టెన్స్ అడగడం జరిగింది. దాంతో పాటు చీఫ్ మినిస్టర్ యూనిటీ మాల్ ప్రాజెక్ట్ అనేది విశాఖపట్నంలో డెవలప్ చేయాలనుకుంటున్నారు. దానికి ఫండ్స్ అడగడం జరిగింది. దాని తర్వాత హ్యావ్లాక్ బ్రిడ్జ్ రినోవేట్ చేయడానికి అడిగాడు. దాని తర్వాత గండికోట టూరిజం ప్రాజెక్ట్ కూడా ఫండ్స్ అడగడం జరిగింది. సో ఇప్పుడు 6th టాపిక్. సో ఏపీ గవర్నమెంట్ పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయడం జరిగింది. సో బనకచెర్ల ప్రాజెక్ట్ కి ఇన్ ప్లేస్ ఆఫ్ బనకచెర్ల ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇది గోదావరి నుంచి మనకు సముద్రంలోకి వాటర్ వేస్ట్ గా వెళ్తాయి కదా. సో అక్కడ ఏం చేస్తున్నాం అంటే పోలవరం నుంచి, గోదావరి పైన పోలవరం ఉంది. సో పోలవరం నుంచి కృష్ణా రివర్ కి వాటర్ డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఈ కృష్ణా దగ్గర బొల్లేపల్లి రిజర్వాయర్ కట్టడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనకు మళ్ళీ నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ కి వాటర్ ని డైవర్ట్ చేయడం జరుగుతుంది. సో డ్రాట్ ప్రాన్ ఏరియాస్ కి వాటర్ ని ప్రొవైడ్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది పోలవరం నల్లమల్ల సాగర్ రివర్ ప్రాజెక్ట్. సో బనకచెర్ల ప్రాజెక్ట్ ఇది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లో చూద్దాం మనం. ఇక్కడ గోదావరి నుంచి 200 TMC ఆఫ్ వాటర్ డైవర్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి డే 2 TMC ఆఫ్ వాటర్ మనకు డైవర్ట్ చేయడం జరుగుతుంది ఫర్ డ్రాట్ ప్రాన్ రీజన్స్ ఆఫ్ రాయలసీమ. ఇక్కడ ఇప్పుడు 7th టాపిక్. దుగ్గిరాజపట్నంలో షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ క్లస్టర్ ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాము. సో దీనికోసం ఏపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ని సపోర్ట్ అడగడం జరిగింది. సో పిఎం విజన్ చిప్ టు షిప్ అనే విజన్ పిఎం పెట్టుకోవడం జరిగింది. ఈ చిప్ సెమీ కండక్టర్ చిప్ నుంచి టోటల్ షిప్ మొత్తం ఇక్కడే స్టేట్ లోనే తయారు చేసేలాగా ఈ విజన్ ఉంది. సో దీంట్లో భాగంగా మనము సెంటర్ ని అసిస్టెన్స్ అడగడం జరిగింది. సో దాంతో పాటు మనకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 లో కూడా కొంత అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో దాంట్లో భాగంగా కూడా అడగడం జరిగింది. సో ఇంకా ఫిషింగ్ హార్బర్స్, సో డిఫరెంట్ ఏరియాస్ లో ఫిషింగ్ హార్బర్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం మనము. జువలదిన్నె, సో ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నం, దీనికోసం కూడా మనకు సెంటర్ ని అసిస్టెన్స్ అడగడం జరిగింది. సో దాంతో పాటు విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ కూడా అప్రూవ్ చేయమని అడిగాము. సో దాంతో పాటు యూనియన్ పెట్రోలియం మినిస్టర్ ని బీపీసీఎల్ నెల్లూరులో బీపీసీఎల్ రిఫైనరీ పెడుతుంది. సో దానికోసం ఇనాగరేషన్ కూడా ఆహ్వానించడం జరిగింది. సో ఇప్పుడు 8th టాపిక్. సో పల్సెస్ ని మినిమం సపోర్ట్ ప్రైస్ తోనే ప్రొక్యూర్ చేసుకోవచ్చు అని సెంట్రల్ గవర్నమెంట్ ఏపీకి అప్రూవల్ ఇచ్చింది. సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక స్కీమ్ ఉంది, పిఎం ఆశా స్కీమ్ అని. దీంట్లో 3 సబ్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ సబ్ స్కీమ్స్ లో ఒకటి ప్రైస్ సపోర్ట్ స్కీమ్. సో ప్రైజెస్ తక్కువ ఉంటే సో మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే తక్కువ ఉంటే మనం ప్రొక్యూర్ చేసుకోవచ్చు ఇక్కడ. సో దాంతోపాటు ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టాకిస్ట్ స్కీమ్, ఇంకోటి ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్. సో ఇప్పుడు మనము ప్రైస్ సపోర్ట్ స్కీమ్ లో భాగంగా మన ఈ పల్సెస్ ని ఎంఎస్ఎంఈ మినిమం సపోర్ట్ ప్రైస్ తోనే కొనుక్కోవడం జరుగుతుంది. సో ఈ ప్రైస్ సపోర్ట్ స్కీమ్ లో ఇంకా ఏమేమి క్రాప్స్ వస్తాయంటే పల్సెస్, ఆయిల్ సీడ్స్, కాటన్, కోప్రా. సో
ఇవన్నీ వస్తాయి. మనకు ఎంతవరకు కొనుక్కోవచ్చు అంటే టోటల్ 100% ఉంటే ప్రొడక్షన్ ఆ పర్టికులర్ క్రాప్ది ఓన్లీ 25% వరకు మనము మినిమం సపోర్ట్ ప్రైస్తో కొనుక్కోవచ్చు. సో దీని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ఏమేమి ఉన్నాయంటే నాఫెడ్, ఇంకా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇంకోటి నేషనల్ కన్స్యూమర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్. సో ఇవి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ దీన్ని. ఇప్పుడు 9th టాపిక్, సొంటి వెంకటరత్న శ్రీనివాస్. ఈయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఈయన ఎండీగా చేయడం జరిగింది అమరావతి స్పెషల్ పర్పస్ వెహికల్. ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏంటంటే అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ ఒక లీగల్ ఎంటిటీ. సో పేరెంట్ కంపెనీ దీంతో లయబిలిటీస్, రిస్క్స్ ఏమి షేర్ చేసుకోదు. సో ఇది ఎందుకు క్రియేట్ చేయడం జరిగిందంటే హై ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ని కాన్సెప్చువలైజ్, డిజైన్, ఇంప్లిమెంట్ చేయాలి విత్ సిఆర్డిఏ అప్రూవల్. సో ఏపీలో ఆల్రెడీ 2 స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఉన్నాయి. ఏపీ క్యాపిటల్ రీజన్స్ డెవలప్మెంట్ అథారిటీ, ఇంకోటి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్. సో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవి ఆల్రెడీ ఉన్నాయి. సో సిఆర్డిఏ అప్రూవల్తో ఇవి కాన్సెప్చువలైజ్ చేసి, డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో హై ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్. సో హెల్త్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, ఎంటర్టైన్మెంట్లో కానీ ఇవి ప్రాజెక్ట్ని డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఇది అమరావతి స్పెషల్ పర్పస్ వెహికల్. సో టోటల్గా 3 స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడు క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ కోసం. ఇప్పుడు 10th టాపిక్, సో ఏపీ గవర్నమెంట్ నెల్లూరులో ఆటోనామస్ మ్యారిటైమ్ షిప్ యార్డ్ డెవలప్ చేయడానికి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. సో టోటల్ 30 acres ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. ఇది సాగర్ డిఫెన్స్ వాళ్ళకు ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. సో ఎవరికి అలాట్ చేయడం జరిగింది అంటే సాగర్ డిఫెన్స్ వాళ్ళకు. ఒకసారి చూసుకోండి. సో ఆటోనామస్ మ్యారిటైమ్ షిప్ యార్డ్. ఈ ఆటోనామస్ అంటే మనకు సో ఐఓటీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని మనకు షిప్ బిల్డింగ్ చేయడం జరుగుతుంది. సో అన్మాన్డ్ సర్ఫేస్ వాటర్ వెజల్స్ కానీ, అన్మాన్డ్ అండర్ గ్రౌండ్ వాటర్ వెజల్స్ కానీ, లార్జ్ షిప్స్ కానీ ఇవి. సో ఆటోనామస్ అంటే సో విత్ టెక్నాలజీ యూజ్ చేసి డెవలప్ చేయడం జరుగుతుంది. సో అన్లైక్ ట్రెడిషనల్ మ్యారిటైమ్ షిప్ యార్డ్. సో ట్రెడిషనల్ వాళ్ళు మాన్యువల్గా ఎక్కువ వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ టెక్నాలజీ యూజ్ చేసి షిప్ బిల్డింగ్ చేయడం జరుగుతుంది. సో దాంతో పాటు మనకు ఇంకా ఏంటంటే మనకు జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ అన్నాం కదా. సో దీన్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది నెల్లూరులో. సో ఇది ఈ ఫిషింగ్ హార్బర్ మోర్ దాన్ 1000 ఫిషింగ్ వెజల్స్ ని ఇది హార్బర్ చేయడం జరుగుతుంది. దీని యాన్యువల్ ఫిష్ క్యాచ్ హ్యాండ్లింగ్ కెపాసిటీ వచ్చేసి మోర్ దాన్ 41,000 టన్స్ మెట్రిక్ టన్స్ ఫిష్ క్యాచ్ హ్యాండ్లింగ్ ఫెసిలిటీ దీంట్లో ఉంది. ఇప్పుడు 11th టాపిక్, సో శ్రీకాకుళం పొందూరు కద్దర్కి జిఐ ట్యాగ్ రావడం జరిగింది, జాగ్రఫికల్ ఇండికేషన్. సో ఇట్ ఈస్ అటాచ్డ్ టు స్పెసిఫిక్ జాగ్రఫీ అనమాట. ఆ క్వాలిటీ, రెప్యుటేషన్, సో దాని న్యాచురల్ క్యారెక్టరిస్టిక్స్, ఏదైనా ప్రోడక్ట్ ఆర్ ఎనీ ఐటమ్ దాని క్వాలిటీ చూస్తారు, దాని రెప్యుటేషన్, న్యాచురల్ క్యారెక్టరిస్టిక్స్ విచ్ ఈజ్ స్పెసిఫికలీ అటాచ్డ్ టు జాగ్రఫీ. సో దాని బేసిస్లో ఈ జిఐ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ జిఐ ట్యాగ్కి ఒక యాక్ట్ కూడా ఉంది, జిఐ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. ఈ పొందూరు కద్దర్ ఆర్ పొందూరు ఖాదీ ఇది శ్రీకాకుళంలో మనం చూడొచ్చు. సో ఇది ట్రెడిషనల్ కాటన్ ని యూజ్ చేస్తారు, స్మాల్ స్టేబుల్ కాటన్ ని. సో ట్రెడిషనల్ చర్కాతో దీన్ని ఓవెన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 12th టాపిక్, సో వైజాగ్ ని డేటా సెంటర్ హబ్ గా, అమరావతిని క్వాంటమ్ హబ్ గా డెవలప్ చేయాలనుకుంటున్నారు. సో ఇది ఆల్రెడీ మనం చూసాము ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ లో, మీరు చూసుకోవచ్చు. సో 13th టాపిక్, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో మనకు హౌస్ హోల్డ్ డేటా, సో ఆధార్ కార్డు, పాన్ కార్డు, సో ప్రాపర్టీ డీటెయిల్స్, ల్యాండ్, వెహికులర్ ప్రాపర్టీ డీటెయిల్స్, మనకు ఏ స్కీమ్స్ వస్తున్నాయి, సో గవర్నమెంట్ స్కీమ్స్, లేకపోతే మన ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఈ డీటెయిల్స్ అన్నీ అడగడం జరుగుతుంది సో హౌస్ హోల్డ్ సర్వేలో. సో దీంతో మనం ఏం చేసుకోవచ్చు అంటే బెటర్ ప్లానింగ్, పాలసీ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, ఏమన్నా లీకేజెస్ ఉన్నాయా గవర్నమెంట్ స్కీమ్లో, డూప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయా, సో ట్రాన్స్పరెన్సీ ఏమైనా మిస్ అవుతుందా. సో ఇప్పుడు ప్రతి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి కావాల్సిన
డేటాని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు అట్లా కాకుండా సెక్రటేరియట్లో వార్డు సచివాలయం వాళ్ళు, సో టౌన్స్లో అండ్ గ్రామ సచివాలయం వాళ్ళు విలేజెస్ ఏరియాస్లో ఈ డేటాని కలెక్ట్ చేసి డిజిటల్గా దాన్ని డిజిటల్గా స్టోర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 14 టాపిక్. సో సెంట్రల్ గవర్నమెంట్ 7 ఏరోడ్రమ్స్ని ఏపీలో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అప్రూవల్ ఇచ్చింది. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఏరోడ్రమ్స్ డెవలప్ చేయడానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఎక్కడెక్కడ డెవలప్ చేస్తున్నారంటే ప్రకాశం బ్యారేజ్, శ్రీశైలం, గండికోట, సో లంబసింగి, సో ఋషికొండ, ఇంకా సీలేరు దగ్గర దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కాకినాడలో డెవలప్ చేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఇంకా 3 more ఏరియాస్లో కూడా దీన్ని డెవలప్ చేస్తున్నారు. కోనసీమ, తిరుపతి, అరకులో కూడా ఈ ఏరోడ్రమ్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ సీఎం ఒక డెమో కూడా మనకు ప్రకాశం నుంచి శ్రీశైలంకి ఒక డెమో కూడా కండక్ట్ చేయడం జరిగింది ఈ ఏరోడ్రమ్స్ సీప్లేన్ని. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకు డెస్టినేషన్ పోవడానికి చాలా టైం తగ్గుతుంది. సో ఎన్విరాన్మెంట్గా సస్టైనబుల్గా ఉంటుంది, కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గుతుంది. ఇప్పుడు 15 టాపిక్. సో వైజాగ్ ఎకనామిక్ రీజన్ రీసెంట్గా ఫామ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా 9 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, సో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, సో అంబేద్కర్ కోనసీమ, సో కాకినాడ, అనకాపల్లి. సో ఈ 9 రీజన్స్ దీంట్లో 9 డిస్ట్రిక్ట్స్ దీంట్లో భాగంగా ఉంటాయి. సో దీని టార్గెట్ వచ్చేసి జీడిపికి $125 to $135 బిలియన్ కాంట్రిబ్యూట్ చేయాలి బై 2032. సో ఇన్వెస్ట్మెంట్ని ఎంత అట్రాక్ట్ చేయాలంటే $100 to $115 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయాలి. సో టోటల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ 2 million to 2.4 million ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. సో దీంట్లో భాగంగా మనకు 49 ట్రస్ట్ ఏరియాస్ ఉన్నాయి, ఇంకా ప్రయారిటీ సెక్టార్స్ కూడా ఉన్నాయి, 7 ప్రయారిటీ సెక్టార్స్. సో ఈ ప్రయారిటీ సెక్టార్స్లో భాగంగా మనము సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనుకున్నాం. అంటే రోడ్స్, రైల్వేస్, సో ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ డెవలప్ చేయాలనుకున్నాం. సో దాంతోపాటు మనకు పోర్ట్లెట్ డెవలప్మెంట్, సో విశాఖపట్నం, సో గన్నవరం ఈ ఏరియాస్ని పోర్ట్స్ కూడా డెవలప్ చేయాలనుకున్నాం. సో దాంతోపాటు హెల్త్, సో మెడికల్ టూరిజం, మెడికల్ హబ్గా డెవలప్ చేయాలనుకుంటున్నాం ఈ ఏరియాని. దాంతోపాటు మనకు నెక్స్ట్ జనరేషన్ ఐటీ హబ్గా కూడా, సో గూగుల్ ఇవన్నీ మనకు డేటా సెంటర్స్ అన్ని వైజాగ్లో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నది కదా. దాంతోపాటు టూరిజం, సో టూరిజం కైలాసగిరి టు భీమిలి టూరిజం హబ్గా డెవలప్ చేయాలనుకుంటున్నాము. సో దాంతోపాటు అగ్రికల్చర్, ఆక్వాకల్చర్ డెవలప్ చేయాలనుకుంటున్నాము. ఇది కూడా ఒక ప్రయారిటీ ఏరియా. దాంతోపాటు మనకు ప్లాన్డ్ అర్బనైజేషన్ కూడా చేయాలనుకుంటున్నాం. సో ఈ 7 ప్రయారిటీ సెక్టర్స్, 49 ట్రస్ట్ ఏరియాస్ దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు 16th టాపిక్. నేషనల్ వాటర్వే 104 దీన్ని డెవలప్ చేయాలనుకున్నాం. ఇది తుంగభద్ర పైన ఉంది. సో కర్ణాటక నుంచి మనకు ఏపీ, తెలంగాణ వైపు వెళ్తుంది. సో దీన్ని డెవలప్ చేయాలనుకున్నాం, కానీ ఇంకా నేసెంట్ స్టేజ్లోనే ఉంది. సో ఫండ్స్ సరిగ్గా ఇంకా కేటాయించడం జరగలేదు. సో వాటర్ క్వాలిటీ సరిగ్గా లేదు. సో నావిగబుల్ ఛానల్ కావాలంటే ప్రాపర్ జడ్జింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చేయలేదు కాబట్టి ఇంకా దాని డెవలప్మెంట్ నేసెంట్ స్టేజ్లోనే ఉంది. సో ఈ వాటర్ వేని ఎందుకు డెవలప్ చేయాలనుకుంటున్నాం అంటే మోర్ దాన్ కార్గో మూవ్మెంట్ కంటే మనకు ఫెర్రీ సర్వీసెసే దీనికి మోర్ ఇంపార్టెన్స్ ఉంది. సో అందుకనే దీన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాము. సో మనకు వాటర్ వేస్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో రోడ్స్, రైల్వేస్, సో ఎయిర్ వేస్ కంటే ఇది చీపర్ ట్రాన్స్పోర్ట్. సో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. సో కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా చాలా తగ్గుతుంది కాబట్టి సో సస్టైనబుల్, సో లాజిస్టిక్ డెవలప్మెంట్ పైన కూడా ఇది దారితీస్తుంది.